జీవితంలో కష్టాలు వస్తున్నాయి కదా మేడం. నాకు ఏమనిపిస్తుంటుందంటే, నేను ఇంత సేవ చేస్తున్నాను, నేను ఇంత ధ్యానం చేస్తున్నాను, నేను ఇంత నా సొంతాన్ని వదిలిపెట్టి మంచి చేస్తున్నాను, నాకు అయినా ఇంకా ఎందుకు కష్టాలు వస్తున్నాయి? పిఎస్ఎస్ఎంలో నేను ఎప్పటి నుంచో ఉన్నాను, చాలా ధ్యానం చేస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు కష్టాలు వెంటాడుతున్నాయి. సో ఏంటి, నాకు దీని వెనకాలన్న ఆన్సర్ ఏంటో నాకు తెలియట్లేదు, కొంచెం చెప్పండి మేడం. ఎన్నో మనం కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాం, రాము గారి సెషన్స్ కూడా మనం బోల్డ్ చూసాం. దాని ముందు పత్రిజీ ఎప్పుడు 3 తెలుసుకుంటే చాలు మీ జీవితం మారిపోద్ది అన్నారు. కర్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, అనేక జన్మ సిద్ధాంతము. మనం ఏం చేస్తాము, ఇప్పటిదొక్కటే చూసి నేను చాలా బాగా చేస్తున్నాను కదా, చాలా బాగా మెడిటేట్ చేస్తున్నాను కదా, నాకెందుకు ఇంకా ఇన్ని కష్టాలు అని. కానీ మనమే మర్చిపోతున్నాము, మనం వెనక చాలా బ్యాక్లాగ్స్ కూడా తెచ్చుకున్నామని. ఎన్నో జన్మల పరంపర, ఎంతో జన్మలు అన్నీ మనం తెచ్చుకొని ఇంత ధ్యానం చేసి అంత మనం తొలగించుకోవాలనుకుంటాం, చేస్తాము. ఇంకా కూడా ఇప్పుడు కూడా ఆల్రెడీ మనం బోల్డ్ తెచ్చుకున్నామంటే ప్రజెంట్ కూడా ఏం చేస్తాము, కొంచెం ధ్యానం చదవడం, బుక్స్ చదవడం, ఆచరణలోకి వచ్చేసరికి మనం చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటాం. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కంపారిజన్స్ ఇంకొకటి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటాం. అలాగే మన ఎనర్జీ లీక్స్ని మనం ప్రూఫ్ చేసుకోం, అంటే ఇంకా జడ్జిమెంట్స్ చేస్తాం, అవతల గురించి మాట్లాడుతూ ఉంటాం, కంపేర్ చేస్తూ ఉంటాం. మన బ్లూ ప్రింట్ నాకెలా ఉందో, ఒక జన్మ ప్రణాళిక, ఒక ధ్యేయము, వాళ్ళకు కూడా అలా ఉంది, దాని ప్రకారం అలా చేస్తున్నారని తెలియకున్నా మన ఎనర్జీని అంతా పక్క వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇవన్నీ లూజ్ అవుతూ ఉంటాం. ఇంకా మనం ఆ సమస్యలు సుడిగుండాన్ని మోసుకెళ్తూ ఉంటాం. కానీ మనం మనకే అది తెచ్చుకున్నది మనమే, ప్రజెంట్ మూమెంట్లో దాన్ని మార్చుకోవాల్సింది నేనే అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ క్షణం నుంచి మనకు జీవితం అద్భుతంగా ప్రతి సమస్య. నేనైతే సార్ నాకు రైట్ క్వశ్చన్ అడిగారు సార్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను ధ్యానంలోకి వచ్చి మొదలు పెట్టాక. ఇంకా చెప్పాలంటే ఇంకా అనంతంగా రావడం మొదలుపెట్టే. సో చాలామంది అడిగేవాళ్ళు, మీరు మెడిటేట్ చేస్తారు కదా, మీ లైఫ్లో ఎందుకు? నాకు ఫస్ట్ మ్యారేజ్ లైఫ్లో ఏకంగా డివోర్స్ అయింది. సో వాళ్ళందరికీ డౌట్, ఎందుకు వీళ్ళు ధ్యానం చేస్తారు కదా, ధ్యానంలోకి వచ్చాక ఈవిడ మ్యారేజ్ జరిగింది, పేరెంట్స్ చేసింది ఎందుకని. కానీ ప్రతిదీ అర్థం చేసుకుంటే నాకే ఎందుకు జరిగింది అన్నప్పుడు, నేనే కోరి తెచ్చుకున్నాను, నేనే నేర్చుకోవాలన్నప్పుడు ప్రతి సమస్య నుంచి నేను అద్భుతమైన బహుమానాలు పొంది ముందుకెళ్ళడం మొదలుపెట్టాను. అంటే అక్కడ ఏమైంది, మార్పు నాలో మొదలైనప్పుడు ఆ కష్టాలన్నీ ఒక్కొక్కటి తొలగిపోవడం మొదలైంది. అంటే మనం రియలైజ్ అవనంత వరకు ధ్యానం చేసి జస్ట్ బుక్స్ చదివితే కాదండి, ఆచరణలో పెట్టినంత వరకు ఆ సమస్యలు మనం వెంటాడుతూనే ఉంటాయి. సో మనకు సోల్ కాంట్రాక్ట్స్, ప్రజెంట్ మనం చేస్తున్నది రెండు మనం సరి చేసుకున్నప్పుడు ఆ కష్టాలు తొలగిపోయి ఇలా వైభోగంగా పంచడంలో మనం ముందుకెళ్ళిపోతాం. తీసుకోవడం అయిపోయింది, మనం ఇవ్వడంలో ఇప్పుడు మనం ముందుకెళ్ళిపోయి అద్భుతంగా ఎదుగుతూ ఉంటాం. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ గిఫ్ట్ ఇన్ ఇట్స్ హ్యాండ్ అనేది నాకు ఇప్పుడు అర్థమైపోయింది సార్ కంప్లీట్గా. రేపటి నుంచి మైకులు 2 తెచ్చుకుందాము. సో మరి ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో కష్టాలు కరెక్టేనా కాదా, అవసరమా కాదా అవి? సో మనం కరెక్ట్ రూట్లోనే ఉన్నామా? డౌట్ వస్తుందా మళ్ళీ మీకు ఏమన్నా? కష్టాలు ఈజ్ ఈక్వల్ టు కానుకలు, చెప్పండి. ఒక స్టేట్మెంట్ రాసుకొని మనం అక్కడ అతికించుకుందాం, అప్పుడు ఎవరి దగ్గరకు పోము. ఓకే.